దాన్ని ఇప్పుడు ఈడీ విషయానికి వస్తే అక్కడ అసలు నగదు లావాదేవీలు జరగలేదు అని చెప్తున్నారు. రెండు ఈ కేటీఆర్ అంటున్నారు. ఆయన ముద్దాయి కదా, నువ్వు కోర్టులో చెప్పుకో నిర్దోషం అని చెప్పి, నువ్వు నిర్దోషం అని చెప్పి కోర్టులో నిరూపించుకో. ఆ కంపెనీపై ఎందుకు కేసు పెట్టలేదు? నేను ఏం చెప్తున్నా మీకు, మీరంతా ఆవేశపడాల్సిన అవసరం లేదు. తప్పు ఈ దేశంలో జరిగింది, తప్పు చేసినాడు ప్రత్యక్షంగా కనబడుతున్నాడు. ఈయన మీద కేసు పెట్టి ఈయన లోపలేసిన తర్వాత వెనకాల ఎవడున్నాడో చెప్తే వాడిని కూడా తీసుకొస్తారు. అరే తలకాయ మొదలు కాకముందే నువ్వు తోకకాడికి ఎందుకు పోతున్నావన్నా? ముందు వాడ బిఎన్ రెడ్డి ఎవరో ఉన్నారు కన్సల్టెంట్, ఆయనను పిలుస్తున్నారు, అరవింద్ కుమార్ని పిలుస్తున్నారు, తర్వాత కేటీఆర్ని కూడా పిలుస్తారు. పోయి చెప్పు సమాధానం. మంచిగా ఇంగ్లీష్లో బాగా మాట్లాడతావు కదన్నా, పోయి సమాధానం చెప్పు. వింటది, ఈడీ వింటది, వాళ్ళు కూడా చెప్తారు సమాధానం. ఒక దశలో మీరు అందరూ అంటే బీజేపీ ఎంపీలు అందరూ రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఒక్క కేసు చెప్పు, ఈ ఒక్క కేసులో మీరు సపోర్ట్ చేసిరు అని చెప్పు, నేను మాట్లాడతా. మా అందరు ఎంపీల తరఫున నేను మాట్లాడతా. చెప్పు, ఫలానా కేసులో మేము రేవంత్ రెడ్డి గారు సపోర్ట్గా నిలబడ్డామని చెప్పారు. మూసి మేము కొట్లాడినాం. హైడ్రా రఘునందన్ ఒక్కడే మాట్లాడిండు. ఏం మాట్లాడిండు రఘునందన్? నేను సైన్స్ టీచర్గా మాట్లాడుతున్నా, నేను మొన్న పార్లమెంట్లో ఉన్నప్పుడు వాయనాడులో వరదలు వచ్చి కొట్టుకుపోయినరు. వాయనాడులో వరదలు ఎందుకు వచ్చినాయంటే నేషనల్ డిజాస్టర్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆడ అన్ని ఇండ్లు అడ్డం కడుతున్నారు, నాలాలకి చెరువులకు అడ్డం కడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లను తొలగించమని కేరళ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చినాం. ఇచ్చి ఏడాది అయింది, మేము చెప్తే వినలేదు. కాబట్టే మా కళ్ళ ముంగట వరదలు వచ్చినాయి. ఇట్లా పిల్లలు తల్లిదండ్రులు అందరూ కొట్టుకుపోతూ ఉన్నారు. నా భాగ్యనగరంగా ఉండాలంటే ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు, ఈ రాష్ట్ర హైకోర్టు హైదరాబాద్లో ఉన్నటువంటి హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు, హైదరాబాద్లో 2252 చెరువులు కుంటలు ఉన్నాయి, వాటికి బౌండరీలు ఫిక్స్ చేయండి అని చెప్పింది. ఒక వకీల్గా, ఒక చదువుకున్న వ్యక్తిగా చెరువులలో కుంటలలో కట్టిన ఆక్రమణల్ని తొలగించమని సుప్రీంకోర్టు చెప్పింది. నిజాయితీగా దాన్ని అమలు చేయండి అని రఘునందన్ అన్నాడు. అంతేగాని రేవంత్ రెడ్డి ఇంద్రుడు అని చెప్పలే, రేవంత్ రెడ్డి ఇంద్రుడు అని చెప్పలే, రంగనాథ్ గొప్పగా చేసిండు అని చెప్పలే. రంగనాథ్ చేసిన తప్పేందంటే తిరుపతి రెడ్డికి నోటీస్ ఇచ్చినావు, కూకట్పల్లి పోయి కూలగొట్టిన వీళ్ళు. తిరుపతి రెడ్డి ఇల్లు కూడా అట్లే కూలగొట్టినట్టు అని చెప్తున్నా. హైడ్రా ఏ స్టేటస్ లో ఉందనిపిస్తుంది మీకు? హైడ్రా పరిస్థితి ఏమనిపిస్తుంది ఇప్పుడు? సుప్త చేతనావస్థలో కనబడతా ఉంది, నిద్రపోతున్నట్టు కనబడతా ఉంది. నిద్ర లేచిన తర్వాత ఏమైనా పని చేస్తారేమో, కొత్త చట్టం, కొత్త ఇది, దానికోసం ఏమైనా ఎదురు చూస్తున్నారేమో. వెయిట్ అండ్ సీ.